రియల్ ఎస్టేట్లో చాలామంది ఇన్వెస్ట్ చేయలేకపోవడానికి కారణం వాళ్ళ దగ్గర డబ్బు లేకపోవడం కాదు, వాళ్ళ పక్కనున్న వ్యక్తి. చాలామంది ఒక ప్లాట్ కొనడానికి వెళ్ళే ముందు వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్రెండ్నో లేకపోతే బంధువునో లేకపోతే తెలిసిన వాళ్ళని తీసుకెళ్తే కానీ ఆ కస్టమర్కి చాలా బాగా నచ్చుద్ది ఆ ప్లాట్. మంచి అంటే ఫ్యూచర్లో బాగుంటుంది అని చెప్పేసి ఒక మనసు కనిపిస్తుంది. కానీ బాగా నచ్చినా కానీ పక్కనున్న వ్యక్తి వద్దు, వెయిట్ చేద్దాం, ఈరోజు వద్దులే, లేదు ఇంకొక చోట చూద్దాం, ఇది చాలా బాగా దూరం ఉంది కదా అని చెప్పేసి ఒక్క మాట అంటాడు. కథం, ఆ రోజుతో ఆ నిర్ణయం ఆగిపోతుంది. దాని వలన మళ్ళీ అలాంటి అవకాశం కొన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది. అప్పటికే ఆ కస్టమర్ కొన్ని కోట్ల విలువైన అవకాశాన్ని చేజార్చుకున్నట్లు అవుతుంది. సో మీరు ఎక్కడికైనా ఒక ప్లాట్ కొనడానికి వెళ్ళే ముందు మీరు తీసుకెళ్లాల్సింది మీ ఫ్రెండ్ కాదు, మీ బంధువుని కాదు, తెలిసిన వాళ్ళని కాదు. మీరు తీసుకెళ్లాల్సింది మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే ఒక ఆస్తి కొనే ముందు ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకెళ్ళాలి. దాంతోపాటు మీరు ఎలాంటి అనుభవం లేని మీ ఫ్రెండ్నో లేకపోతే మీ బంధువునో కాదు, రియల్ ఎస్టేట్లో అప్పటి వరకు బాగా ఎక్స్పర్ట్స్ని, ఎవరైతే దాంట్లో అనుభవం ఉన్న వాళ్ళ సలహా తీసుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. సో మీరు ఒక ప్లాట్ కొనడానికి వెళ్ళే ముందు మీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే వెళ్ళండి. సో ఇది నచ్చితే వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.